భోజనం చేసిన వెంటనే చాలా మంది కుర్చీలో కూర్చుంటారు, మంచంపై నడుం వాలుస్తుంటారు. అలా చేయడం కంటే ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత చాలా మంది హాయిగా కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు, లేదా మంచంపై అలా నడుం వాలుస్తూ ఉంటారు. అయితే భోజనం చేసిన తర్వాత చాలా విశ్రాంతి తీసుకోవడం అంత మంచిది కాదని ఫిట్నెస్ నిపుణులు చెప్తున్నారు. భోజనం అనంతరం 10 నుంచి 15 నిమిషాలు నడవాలని వారు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల మీకు తెలియకుండానే మీ శరీరానికి ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు. నడక మంచి వ్యాయామం. రాత్రి భోజనం అనంతరం ఇలా చేయడం మంచిదని పేర్కొంటున్నారు. భోజనం చేసిన తర్వాత దాదాపు 15 నిమిషాల నడక వల్ల గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని వివరిస్తున్నారు. ఇలా చేయడం శరీరానికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారు. భోజనం అనంతరం నడక వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. శక్తి కోసం కండరాలు అధిక గ్లూకోజ్ తీసుకుంటారు. ఇది రక్తంలో ప్రసరించి చక్కెర పరిమాణాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడంలో ఈ నడక ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనలో కూడా తేలింది. నడవడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం తర్వాత మితమైన వేగంతో నడవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుందని పలు అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. భోజనం తర్వాత నడక వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. గుండెకు మేలు చేస్తుంది. రక్తస్రవణ మెరుగుపడుతుంది. గుండె నాళాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండెను బలోపేతం చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. భోజనం తర్వాత నడక వల్ల అదనపు క్యాలరీలు తగ్గుతాయి. ఇది శరీరంలో కొవ్వు నిల్వతో పాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత నడక వల్ల మంచి నిద్ర మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. భోజనం తర్వాత శారీరక శ్రమ వల్ల పలు హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. మెలటోనిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. మంచి నిద్రను మెరుగుపరుస్తుంది.